హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. ఇది ఈరోజు నేను అంటే మన దగ్గర బ్లౌజ్ కుట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళారనమాట. అంటే సంవత్సరం అయింది ఈ చీర మన దగ్గర ఉండబట్టి. బ్లౌజ్ కూడా చూడండి, అసలు మనం బ్లౌజ్ కూడా సెట్ అవ్వదు, ఎందుకంటే పెద్దదనమాట బ్లౌజ్ వచ్చేసి. చూడు, మా అక్క వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఎవరికి సెట్ అవ్వదు, అనుషాకు కూడా సెట్ అవ్వదు ఈ బ్లౌజ్. అందుకని చెప్పేసి దీన్ని వాళ్ళు అడిగా అనమాట, ఇంకా మీరు తీసుకెళ్తారా, డబ్బులు ఇస్తారా లేదా అని. ఇవ్వనన్నారు. అందుకని చెప్పేసి నేను ఓరో బాగొట్టడం ఎందుకు అని నేనైతే ఫ్రాక్ అయితే కుట్టుకున్నా. కొత్తది ఫ్రెండ్స్, అసలు తీసుకెళ్ళలేదు వాళ్ళు నా దగ్గర నుంచి. చూడండి, చీర అయితే ఇది. వాళ్ళు ఎగ్గొట్టిపోతే మనం మాత్రం ఊరుకుంటామా? చూడండి, దీన్ని మంచి డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటా. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను టైలర్ సుమ ఛానల్లో పెడతా, చూడండి ఫ్రెండ్స్, లింక్ కూడా పెడతా. చూడండి, తల వాళ్ళు ఇలా స్ట్రైట్గా పెట్టు, స్ట్రైట్ ఎవరిని తన్నేసింది అలా ఉన్నా. బాగానే వచ్చింది. ఇప్పుడైతే నేను దీన్ని లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టుకుంటున్నా. హ్యాండ్స్ వరకే వేసుకుంటా. హ్యాండ్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ ఉప్పు తీసి నా సైజ్ అయితే చేసుకోవాలి దీనికి. చూడండి, ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, చీరను అయితే కటింగ్ అయితే చేసేసా. దీన్ని కూడా హ్యాండ్స్ తీసి దీనికి ఫ్రాక్ కుట్టాక చూపిస్తా ఫ్రాక్ ఎలా వచ్చిందనేది. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, చూడండి. ఆపైన చూపించిన స్టార్ట్ చేసిన. లక్కో ఆ పింక్ మధ్యలోకి వచ్చినట్టుంది, బాగుంది. చీర మొత్తం పెట్టి కుట్టుకున్నాను. వాళ్ళు అంటే ఎక్కువ ఇమ్ము వస్తుంది అని చెప్పేసి, ఇమ్ము ఎక్కువ వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి బయటికి ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందని నేను ఇమ్ము మొత్తం పెట్టుకున్నాను. చూడండి, ఇంకా జిగ్జా చేశాక ఫైనల్గా ఎలా ఉండిద్దో తర్వాత చూపిస్తాను. ఇది ఇంకా మిషన్ దిగాక నేను అనుష ఇద్దరం కలిసి గోరంటాకైతే కోసుకొచ్చుకున్నాం. ఎందుకంటే మరుసటి రోజు పండగ కదా, తొలి ఏకాదశి పండగ అని చెప్పేసి, అందులో ఆషాఢ మాసం గోరంటాకైతే బల్లె బండిద్ది ఆషాఢ మాసంలో. అందుకని చెప్పేసి నేను అనుష ఇద్దరం వెళ్ళి కోసుకొచ్చుకున్నాం. తనైతే మిక్సీ పట్టుకొచ్చి నాకైతే ఇచ్చింది. నైట్ పూట అయితే గోరంటాకైతే పెట్టుకున్నాను అనమాట. నేను కాళ్ళకి చేతులకి, నేను చేతులకు పెట్టుకుపోయినా కాళ్ళకైతే ఖచ్చితంగా పెట్టుకుంటాను. నాకు అంత ఇష్టం గోరంటాకంటే. అందులో ఇప్పుడు ఆషాఢ మాసం కదా, బాగా పండిద్ది. అందులో ఆషాఢ మాసం ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే మంచిదని ఆంటీ వాళ్ళు చెప్తారు కదా, అందుకని నేనైతే పాటిస్తాను ఇలాంటివి. తెల్లారాక ఉదయాన్నే లేచి పని అంతా చేసేసుకున్నాను అనమాట. మరీ ఉదయాన్నే లేకలేదులే, ఎందుకంటే పిల్లలకి ఎటు స్కూల్ లేదు పండగ అని చెప్పేసి. అందుకని కొంచెం 6:30-7ంటికి అయితే లేచి పని అంతా అయిపోయింది. స్నానం చేసి దేవుడి కోసం ప్రసాదం అయితే కలుపుతున్నాను. టైం వచ్చేసి 8 అయితే అవుతుంది టైం ఇప్పుడు. చూసారా ఫ్రెండ్స్, రాత్రి గోరంటా పెట్టుకొని పడుకున్నా కదా, అంటే నైట్ అంతా ఏం ఉంచుకోలేదు, ఒక గంటే ఉంచుకుంది. ఆయన ఎర్రగా పండింది చూడండి. మామూలుగా నాకు నల్లగా పండిపోయింది ఇంకా కాసేపటికి. గోరంటాకు నిజంగా నాకు ఎర్రగా బాగా పండిద్ది, కాకపోతే ఎక్కువసేపు ఉంచుకుంటే నల్లగా అయిపోయింది అనమాట, వేడి ఎక్కువ ఉండటం వల్ల. అంటే మిషన్ కుడతాను కదా, అందుకని. ఇంకా పులిహార అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా లోపలికి లేచారు. అంటే నేను ప్రసాదం ఇవన్నీ రెడీ చేసుకునేసరికి వాళ్ళు అయితే లేచారనమాట. వాళ్ళు కూడా లేచి స్నానం చేసి రమ్మంటే వెళ్ళి స్నానం చేసి వచ్చారు. ఇంకా పులిహార కలిపి పెట్టి దేవుడి దగ్గర అయితే పెట్టాను ప్రసాదం అవన్నీ. అంటే అన్ని ప్రసాదాలు ఏం చేయలేదు, నేను ఒక పులిహార ఒకటేనండి చేసింది. తమ్మినేలకు పూజ చేస్తున్నానంటే మీరు ఏమనుకోవద్దు. దేవుడి దగ్గర పెట్టి మా ఆయనే పూజ అయితే చేశారు. నేనైతే ఆరతి తీసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ నేను అన్నీ రెడీ చేస్తే మా ఆయన వచ్చి పూజ అయితే చేస్తారండి. అంటే ఇంట్లో మగమని చేస్తేనే మంచిది ఇంటికి ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు తొలి ఏకాదశి పండగ కదా, మా ఊరికల్లా అయితే భలే చేస్తారు. ఎందుకంటే మా త్రిపురాంతకం పైన శివుడు కూడా ఉంటుంది కదా, పైన కొండ మీదకి భలే వెళ్తారు. ఈరోజు మా ఊరిని మిస్ అవుతున్నాను నేనైతే.
ఇంకా పూజ అంతా అయిపోయాక పులిహారతి పెట్టుకుని తింటున్నా. పులిహారలో నాకు మిరగాయలంటే భలే ఇష్టం. మిరగాయలను నంచుకొని తింటామంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీకు ఇలా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. డ్రెస్ అయితే ఫైనల్గా వేసేసుకున్నానండి. ఎలా ఉందో చూడండి. ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఈరోజు కానీ రేపు కానీ పెడతాను, చూడండి లింక్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.